న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎమ్మెల్యే సాబ్ జరా మా రోడ్డు వైపు దృష్టి సారించండి అంటూ వేడుకుంటున్న గిరిజన గ్రామాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు నుండి చీపిరిగూడెం వెళ్లే రోడ్డు గుంటలు ఏర్పడి నిత్యం ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంటి వద్ద నుండి బయటకు వెళ్లాలంటే ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్న ప్రజలు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరంతా బీఆర్ఎస్ లోను, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా వారికండి రోడ్డు ఈ రోడ్డు అన్ని గుంతలు పడ్డాయి. దయ ఉంచి రోడ్డు మళ్ళీ తార్ రోడ్డు అయ్యేటట్టు ఏర్పాటు చేయండి. నిండి చీపురు రోడ్లు సక్రంగా లేవు. గుంటలు ఉండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గమనించి ఒకసారి దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఉండడం వల్ల వెహికల్స్ ఏమైనా వస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. బాగా ఇబ్బంది నైట్ కానీ జర్నీ కానీ చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని గమనించి ఎమ్మెల్యే గారు ఒకసారి దాని మీద శ్రద్ధ చూపెట్టాలని కోరుకుంటున్నాం. జిల్లా జులపాడ మండలం గుల్రేవు గ్రామం. అయితే మా రోడ్ ఏం బాగాలేదు సార్. మొత్తం వర్షం వచ్చినప్పుడు మొత్తం రోడ్డు కూలిపోతుంది. మొత్తం వెహికల్ మొత్తం పడిపోతున్నాయి. చిన్నపిల్లలు అందరూ తిరుగుతుంటారు. అసలు వెహికల్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా రోడ్డు అసలు మంచిగా పరిస్థితులు లేవు. మీరే తెలిసి మా రోడ్లు గిడ్లు ఏమైనా సహకరించండి సార్ ఎమ్మెల్యే గారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.